వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మేడిగడ్డ వర్సెస్ నల్గొండ. ఎస్, మేడిగడ్డ వర్సెస్ నల్గొండ. తెలంగాణలో ఇప్పుడు ఈ పోటీ హాట్గా మారింది. మేడిగడ్డ వర్సెస్ నల్గొండ వాతావరణం తెలంగాణ రాజకీయాల్లో వేడిని పెంచేసింది. ఒకవైపు మేడిగడ్డ అక్రమాలను, అక్కడ జరిగిన అవకతవకలను అన్ని నిగ్గు తేల్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేడిగడ్డకు శాసనసభ్యులను, మంత్రులను తీసుకెళ్లింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, బీజేపీ తప్ప అన్ని పార్టీల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మరోవైపు నల్గొండలో బీఆర్ఎస్ కదం తొక్కింది. కేసీఆర్ తొలిసారిగా బయటికి వచ్చి, అంటే ఆయన అనారోగ్యం పాలై శాసనసభలో ఆయన ప్రమాణ స్వీకారం అనంతరం మొదటిసారి ఓ బహిరంగ సభకు వచ్చారు. ఈ సభలో ఆయన గర్జించారు. బీఆర్ఎస్ సభలో ఆయన రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరోవైపు రేవంత్ రెడ్డి అదే స్థాయిలో మేడిగడ్డలో విరుచుకుపడ్డారు. దీంతో మేడిగడ్డ వర్సెస్ నల్గొండ హాట్గా మారిపోయింది. మేడిగడ్డలో పెద్ద ఎత్తున అక్రమాలు, అవినీతి జరిగాయని గతం నుంచి ఆరోపిస్తున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేడిగడ్డపై తీవ్ర స్థాయిలో విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. మేడిగడ్డ అక్రమాలు, మేడిగడ్డలో జరిగిన కుంగుబాట్లు, అసలు మేడిగడ్డలో ఏం జరిగింది, శాసనసభ్యులందరూ చూడాల్సిన అవసరం ఉందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ఒక ప్రకటన చేశారు. తాము అన్ని ఏర్పాట్లు చేస్తాం, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు అక్కడికి వచ్చి వాస్తవాలు తెలుసుకోవాలని, అసలు మేడిగడ్డ ఎలా కుంగింది, అక్కడున్న పరిస్థితి ఏంటి తెలుసుకోవాలంటూ ఆయన ఆహ్వానం పలికారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ శాసనసభ్యులు, మజ్లిస్ పార్టీకి చెందిన శాసనసభ్యులు, సిపిఐ శాసనసభ్యుడు ఈ కార్యక్రమానికి మేడిగడ్డకు తరలి వెళ్లారు. కానీ బీజేపీ రాలేదు. బీఆర్ఎస్ ఎలాగూ నల్గొండలో సభ ఉంది, అక్కడికి తరలిపోయింది. అంటే మేడిగడ్డ వైపు అధికార పక్షం, నల్గొండ వైపు ప్రతిపక్షం, రెండు వైపుల పోటాపోటీ సభలు, పోటాపోటీ కార్యక్రమాలు. దీంతో తెలంగాణ మరోమారు హీట్ ఎక్కింది. శాసనసభ్యులందరూ వెంటరాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డను సందర్శించారు. మేడిగడ్డలో కుంగుబాటు జరిగిన పిఎస్లను పరిశీలించారు. శాసనసభ్యులందరికీ అక్కడున్న పరిస్థితిని వివరించారు. స్పష్టంగా కనిపించాయి, కుంగిపోయింది, పగుళ్లు బారింది. అన్ని దృశ్యాలు అందరూ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి సవివరంగా వివరించారు. ఇది మేడిగడ్డ పరిస్థితి, నిజం ఇదే అంటూ ఆయన అందరికీ సోదాహరంగా అక్కడ జరిగిన అన్ని విషయాలను క్లుప్తంగా, అక్కడ అన్ని పరిస్థితులను వాళ్లకు చూపెడుతూ అన్ని వివరించారు. ఇంతేకాకుండా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మేడిగడ్డలో జరిగిన అవినీతి అక్రమాలపై ఆయన వివరణ ఇచ్చారు. ఇతర పార్టీల శాసనసభ్యులు కూడా, అంటే మజ్లిస్, సిపిఐ కూడా అందరూ దగ్గరుండి అన్ని విషయాలను స్వయంగా పరిశీలించారు. అందరూ నిర్ధారించిన ఒకటే, ఎస్, ఇక్కడ తప్పు జరిగింది, మేడిగడ్డలో పగుళ్లు బారాయి, మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్లో ఉంది, అది ప్రమాదంలో ఉంది. శాసనసభ్యులందరూ తేల్చిందిదే. ముఖ్యమంత్రి వారందరికీ అన్ని విషయాలు సోదాహరంగా వివరించారు. మేడిగడ్డ ఎందుకు కుంగిపోయింది? మేడిగడ్డలో అవినీతి అక్రమాల వల్లే ఈ పాపం జరిగింది. మేడిగడ్డను ఇసుక తిన్నెలపై నిర్మించి పగుళ్లు బారేలా, కొట్టుకుపోయేలా చేశారు. అసలు కనీస సూత్రాలు పాటించకుండా మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించారు. కేసీఆర్ పాపమేది. కేసీఆర్ చేసిన అవినీతి అక్రమాల కారణంగానే నేడు మేడిగడ్డ బ్యారేజ్ ప్రమాదంలో పడిందంటూ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. నిజానికి కేసీఆర్ కూడా ఇక్కడ రావాల్సింది, మేడిగడ్డను చూడాల్సింది. మేడిగడ్డలో బీఆర్ఎస్ చేసిన అద్భుతాలేంటో ప్రజల ముందు పెడుతున్నాం, కానీ కేసీఆర్ కూడా స్వయంగా చూస్తే బాగుండేది, కానీ రాలేదు. కాళేశ్వరరావు అంటే కేసీఆర్ను, కాళేశ్వరరావును సందేస్తూ మేడిగడ్డకు వచ్చిరా, నువ్వు చేసిన నిజాలు ఏంటో తెలుస్తాయి, నువ్వు చేసిన అబద్ధాలంటో తెలుస్తాయి, నువ్వు చేసిన అక్రమాలన్నీ బయటపడతాయంటూ ఆయన సవాల్ విసిరారు. మొత్తం మేడిగడ్డ అక్రమాలు, మొత్తం మేడిగడ్డ అవినీతి కేసీఆర్ కనుసన్నలలోనే జరిగిందని రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మరోవైపు కేసీఆర్ బయటికి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రమాదానికి గురై విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్ మొన్న అసెంబ్లీకి వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. కానీ ఆయన అసెంబ్లీ వైపు కన్నెత్తి చూడలేదు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనలేదు. అసెంబ్లీలో కీలక సమావేశాలు జరుగుతున్నా ఆయన అటువైపు వెళ్ళలేదు. కానీ నల్గొండలో బీఆర్ఎస్ నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన సభకు ఆయన హాజరయ్యారు. సభలో సింహగర్జన చేశారు. బీఆర్ఎస్ పార్టీ సాధించిన ప్రగతిని కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేస్తుందంటూ ఆయన విరుచుకుపడ్డారు.
కృష్ణా జలాల వివాదం, ఫ్లోరైడ్ సమస్య, నల్గొండను ఫ్లోరైడ్ నుంచి కాపాడింది తానేనని చెప్పుకుంటూ నదీ జలాల విషయంలో కూడా ఆయన తీవ్ర స్థాయిలో కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. వాటర్ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే రీతిలో కాంగ్రెస్ వ్యవహరిస్తుందని, కాంగ్రెస్ కేంద్రంతో కుమ్ముకైందంటూ ఆయన విమర్శించారు. తన కాలికి గాయమైన, తన కాలు విరిగిపోయిన సమస్య మరణ శాసనం లాంటిది కాబట్టి నల్గొండ సభకు వచ్చానని, నల్గొండ సభలో కాంగ్రెస్ తప్పిదాలు చెప్తున్నానని, ఇది ఎంతకాలం కొనసాగదని, కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అంటూ ఆయన విరుచుకుపడ్డారు. ఒక్కవైపు మేడిగడ్డలో ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులు, ఇతర పార్టీల శాసనసభ్యులు అందరూ మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన తీరును, పగులుబారిన డ్యామ్ బ్రిడ్జిని అన్నీ పరిశీలించారు. అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగింది. మంత్రులు, మొత్తం శాసనసభలో అధికార పక్షమంతా మేడిగడ్డకు తరలిపోయింది. దీంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. మరోవైపు బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకమైన సభ నల్గొండలో చాలా కాలం తర్వాత బయటికి రాని కేసీఆర్, అసెంబ్లీ వైపు చూడని కేసీఆర్ నల్గొండ సభకు హాజరయ్యారు. రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రెండు వైపుల, అంటే మేడిగడ్డ వర్సెస్ నల్గొండ, రెండు వైపుల విమర్శలు, ప్రతి విమర్శలు, నిజాలు, అబద్ధాలు ఇవన్నీ ప్రజల ముందు పెట్టే ప్రయత్నాలు జరిగాయి. బీఆర్ఎస్ సభకు జనం కూడా బాగానే హాజరయ్యారు. మరోవైపు మేడిగడ్డ టూర్ సక్సెస్ అయిందని ప్రభుత్వం భావిస్తోంది. తమ మీటింగ్ ప్రాధాన్యతను తగ్గించేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ టూర్ ఏర్పాటు చేసుకున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కానీ అసలు వాస్తవాలు ప్రజలకు తెలియజేసేందుకే మేడిగడ్డ టూర్ పెట్టామంటూ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో తెలంగాణలో ఇప్పుడు మేడిగడ్డ వర్సెస్ నల్గొండ బాగా హీట్ పెంచేసింది.